నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను గారు కలయికలో తెరకెక్కుతున్న మూవీ అఖండ 2. సో అఖండ తాండవం అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమాని అయితే వాయిదా వేశారు మేకర్స్. అలాగే ఇంకా ఒక పాట అండ్ సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో అఖండ 2ని వాయిదా వేశారని చెప్పి తెలుస్తుంది. సో అఖండ మూవీకి మంచి హిట్ అయింది కదా, దాని సీక్వెల్గా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ నార్త్లో కూడా దీని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో వీటికి హక్కుల కోసం ఓటీటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో భారీగా అయితే కోట్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ దాంట్లో మనకి ఆది పినిశెట్టి గారు విలన్గా అయితే యాక్ట్ చేస్తున్నారు అఖండ 2లో. అండ్ దీనికి మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్ 3 కూడా భారీగా అమౌంట్స్ కోట్ చేశాయని తెలుస్తుంది డిజిటల్ హక్కుల కోసం. సో ఈ ప్రపోజల్స్లో జియో హాట్స్టార్ 85 crores కోట్ చేయడంతో అఖండ 2ని ఓటీటీ రైట్స్ మొత్తం హాట్స్టార్ చేతికైతే వెళ్ళిపోయాయి. సో బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్గా అఖండ 2ని మనం చెప్పుకోవచ్చు. 85 crores ఫిగర్ అంటే మామూలుగా కాదు, చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవాలి. సో మేకర్స్ కూడా దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తుంది. సో డిసెంబర్ 5న అఖండ 2ని థియేటర్స్లో రిలీజ్ చేయడానికి అండ్ సంక్రాంతి సీజన్లో ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లుగా హాట్స్టార్ సంస్థతో టాక్ అయితే మనకి నడుస్తుంది. సో ఇది నిజమైతే డిసెంబర్ 5న మూవీ అయితే రిలీజ్ అవబోతుంది అఖండ 2. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. అండ్ ఇందులో ఆది పినిశెట్టి గారు మనకి విలన్ రోల్ అయితే పోషిస్తున్నారు. సో అఖండాలో మనం చూసాం శ్రీకాంత్ గారితో విలన్ రోల్ చేయించారు. అండ్ ఇప్పుడు ఆది పినిశెట్టి గారితో విలన్ రోల్ అయితే చేయిస్తున్నారు బోయపాటి గారు. సో డిఫరెంట్గా ఆల్రెడీ మనకు వచ్చిన టీజర్ చూసాం. టీజర్లో తల మీద నుంచి త్రిశూలం తిప్పుతూ చంపే సీన్ అయితే ఉంది కదా. సో బాలయ్య బాబు గారి రేంజ్ యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఇందులో ఉంటాయని తెలుస్తుంది. సో సీజీ వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఈ మూవీకి అని తెలుస్తుంది. సో దీని గురించి చాలామంది అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ నార్త్లో కూడా దీని మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. సో ఒకేసారి 2 మూవీలు మనకు ఓజీ అండ్ అఖండ 2 వస్తే క్లాష్ అయ్యి 2 మూవీస్కి కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పి అయితే అనుకున్నాం. సో బాలకృష్ణ గారు వెనక్కి తగ్గడం వల్ల ఓజీకి అయితే అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. సో ఫైనల్గా ఓజీ అయితే 25న సోలో రిలీజ్ అయితే వస్తుంది. సో బాలయ్య బాబు గారు ఏ రోజు వస్తారనేది మనం చూడాల్సి ఉంది. సో డిసెంబర్ 5th అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో దీని మీద అప్డేట్ ఏమొస్తుందో చూద్దాం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.